ఆకాశం అంతెత్తు పెరిగిన పెద్ద పెద్ద మానులు చెట్లు వేళ్లతో సైతంగా పెకలింపబడి ఆ నదిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు సముద్రుడు అంటున్నాడు, మీ ప్రవాహ వేగం చాలా గొప్పది. ఇంతంత వేళ్లతో దొంగల్లాగా తయారైపోయిన చెట్లను కూడా మీరు ఏం చేస్తారు? పడగొడతారు వరదలు వచ్చినప్పుడు. మీ ప్రవాహాన్ని ఏ చెట్టు తట్టుకోలేదు. సమూలంగా వేళ్లతో పాటుగా చెట్లని పెకలించే మీరు వేతస వృక్షాలను ఎందుకు పడగొట్టరు? వేతసం అంటే తుంగగడ్డి, తుంగలాంటి కొన్ని మొక్కలు ఉంటాయి చూసారా, నదుల్లో అవి కూడా ఉంటాయి, ఒడ్డున ఉంటాయి. మీరు తుంగగ జాతికి చెందినటువంటి మొక్కల్ని మాత్రం, పరబ్బలి మొక్కల్ని మాత్రం ఎందుకు పడగొట్టడం లేదు? ఎంతంత చెట్లను పడగొడుతున్నారే, ఆ బుల్లి బుల్లి మొక్కల్ని ఎందుకు పడగొట్టట్లేదు అంటే అప్పుడు నదులు అన్నాయి, దానికి ఒకటే కారణం. బిగు వెడలక నిలిచి పడున్నగములు వేత సచయంబు నమ్రంబై పెళ్ళగు మా వేగము గడపి యసగు పూర్వస్థితి నవ్రతుకు సమకోరంగన్. పెద్ద పెద్ద చెట్లు మేము ప్రవహించేటప్పుడు ఠీవిగా నిలబడి అహంకరిస్తాయి. ఎవరైనా మా వేగానికి అడ్డం వచ్చారా అటువంటి వాడిని పీక్ అవతల పారేస్తాం మేము. అదే ఈ ప్రబ్బలి చెట్లు ఏం చేస్తాయి? వరద వచ్చినప్పుడు వంగిపోతాయి. ఇలా కావాలి. మీరు ఎప్పుడు గడ్డిని చూసారా? గడ్డి మీద నుంచి నీళ్లు ప్రవహిస్తుంటే గడ్డి అలా నిలబడదు. నిలబడితే పెకలిస్తాయి, అవి పీకేస్తాయి నీళ్లు. అందుకని తుంగజాతి మొక్కలు ఏం చేస్తాయి? నీళ్ళలో వంగిపోయి అడుక్కు వంగిపోయి ఉంటాయి. వినయముగా వంగి ఉండడం వల్ల మేము ప్రబ్బలి చెట్లని తుంగజాతి గడ్డిని కొట్టుకుపోయేలా చేయలేకపోతున్నాం. అవి గట్టిగా అడుక్కి వంగిపోయి వినయంగా ఉండి మమ్మల్ని పట్టుకుంటాయి. వినయం లేకుండా తలెగరేస్తే మేము వాటిని పడగొడతాం. ఈ లోకంలో ఎప్పుడైనా వినయంగా ఉన్నవాడు సుఖంగా బతుకుతాడు, తలెగరేస్తే తలకైపోతుంది అని సమాధానం చెప్పి అన్నది. నిజంగా చెట్లు వంకతోటి మనకు గొప్ప సందేశం కదా. మనం కూడా అంతే. అవతలవాడు బలవంతుడు, చంపడానికి మీదకు వస్తున్నాడు, అప్పుడు చంపుతావా, చంపరా అన్నావా, వాడు నరికిపోతాడు, వాడు మూర్ఖుడు కనుక. అప్పుడు బాబు అని వినయంగా ఉన్నామంటే మన ప్రాణరక్షణకి వినయంగా ఉండడంలో తప్పులేదు. అప్పుడు కొంచెం తలంచితే కొంప మొలగదు. శత్రువులు బలమైన వాళ్ళు మన మీదకి దాడికి వచ్చినప్పుడు మనల్ని పడగొట్టడానికి వస్తే, లేదా మందల కింద ఇంటి మీద వచ్చి పట్టారండి. ఎవరో ఒక ఆయన గొప్ప ఆయన ఏదో మాట అన్నాడు, నువ్వు క్షమార్పణ చెప్పని మందలుగా మీద పడితే నేను ఎందుకు చెబుతాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనకూడదు. అప్పుడు వినయంగా దండం పెట్టిన ఆయన క్షమించండి అన్నావా, ఆ గొడవ వదిలిపోతుంది. ముందు మనం బతికితే కదా తర్వాత వాడిని జయించేది. అందువల్ల తెలివితేటలతో, ఓ ధర్మరాజా, శత్రువులు బలమైన వాళ్ళు నదీ ప్రవాహంలా వేగంగా ఉన్నప్పుడు మనం ప్రబ్బలి మొక్కల్లా వంగి ఉండాలి. అవసరమైతే క్షమార్పణ చెప్పాలి, లేదా వినయంగా వేడుకోవాలి. మన శక్తి ఎదుటి శక్తి అంచనా వేసుకోవాలి, తగ్గాలి. ఒకవేళ కాళ్ళకి దండం పెట్టినా తప్పులేదట. ముందు పాద నమస్కారం చేసి గండం గడిచి బయటపడాలి. అప్పుడు ఆ సమయం చూసుకుని అవతల వాడిని పడగొట్టాలి. అంతేకాని నన్ను ఎవడేం చేస్తాడు, నేను గింజుకుంటాను, నేను కదలను అంటే అటువంటి వాడు ఆ క్షణమే చచ్చిపోతాడు. తల ఎగరేసిన వాడికి ఎప్పుడూ ప్రమాదం, వినయంతో ఉన్నవాడికి ఎప్పుడూ కూడా హాయి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. ఇది భీష్ముడు చెప్పాడు. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ తగ్గుతారు. తగ్గితే అదే నష్టలేస్తున్నా. సింహం వేటాడే ముందు ఏం చేస్తుంది? అలా 4 అడుగులు అలా వెనక్కి చూసారు మీరు ఎప్పుడన్నా? పులి సింహం వేటాడే ముందు కొంచెం నక్కి వెనక్కెడతాయి, హఠాత్తుగా దూకుతాయి. అలాగే శత్రువు బలవంతుడైనప్పుడు మనం కూడా వెనక్కి తగ్గి వాడి దగ్గర సంధి చేసుకుని క్షమార్పణ చెప్పుకొని ముందు ప్రాణరక్షణ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ బలాన్ని కూర్చుకుని తర్వాత వాడు అంతం చూడాలి.